మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చునే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? అంటే నిజంగా ఎలా ఉంటారు? ఎవరు చూడడం లేదు, ఎవరు జడ్జి చేయడం లేదు, ఎవరు ఏంటి ఇలా ఉన్నావు అని అడగడం లేదు. అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఎందుకంటే మనిషి అందరి ముందు కనిపించేది ఒకటి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కనిపించేది అసలు మనిషి. బయటికి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు, నవ్వుతాం, జోక్స్ వేస్తాం, రీల్స్ చేస్తాం, ఫొటోస్ తీసుకుంటాం. ఎవరైనా అడిగితే ఏరా ఎలా ఉన్నావు, సూపర్ బ్రో, లైఫ్ ఫుల్ హ్యాపీ అంటాం. కానీ ఇంటికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాం, ఫోన్ పక్కన పెడతాం, ఒక్కసారి సైలెంట్గా కూర్చుంటాం. అప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. అదేంటిరా, ఇప్పటి వరకు ఫుల్ కామెడీ చేసిన నేను ఇప్పుడు ఏంటి ఇంత సీరియస్గా ఉన్నా అని మనకే అనిపిస్తుంది. ఫోన్ తీసుకుంటాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, ఒక రీలు, 2 రీల్స్, 3 రీల్స్, 1 గంట అయిపోయింది. అసలు ఎందుకు చూస్తున్నామో మనకే తెలియదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్ చూడం, మన ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి ఫోన్ చూస్తాం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ మనమే క్వశ్చన్ అడుగుతుంది. నేను అనుకున్నది సాధిస్తున్నానా? నా లైఫ్ ఎక్కడికి వెళ్తుంది? నన్ను నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? నేను ఇంత కష్టపడుతున్నది ఎందుకో? నేను మారాలా? లేదు నేను ఇలాగే ఉండాలా? ఇలా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ఇంకా వరస్ట్ ఏంటంటే రాత్రి పడుకునే ముందు మాత్రం మనకి ప్రపంచం మొత్తం గుర్తొస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తన గురించి చాలా తెలుసుకుంటాడు. ఎందుకంటే అక్కడ యాక్టింగ్ ఉండదు, ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ నువ్వు నీతోనే ఉంటావు. అందుకే కొంతమంది ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి లోన్లీనెస్ కంటే వాళ్ళ ఆలోచనలు అంటేనే భయం. మనతో మనం మాట్లాడుకోవడం అలవాటు లేకపోతే నిశ్శబ్దం కూడా చాలా శబ్దంలా అనిపిస్తుంది. కానీ నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఒంటరిగా ఉండటం అంటే మనకి ఎవరూ లేరని కాదు. కొన్నిసార్లు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి లైఫ్ మనకిచ్చే చిన్న అవకాశం. అందరూ మనకి అడ్వైజ్ ఇస్తారు, ఇలా చెయ్యి, అలా చేయకు, ఇది నీకు మంచిది, అది నీకు మంచిది కాదు. కానీ చివరికి మన లైఫ్ను మనమే లీవ్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి బాగా ఆకలికి వేసినప్పుడు ఇంకొకరు మన బదులు తినలేరు కదా. అలాగే మన బాధను ఇంకొకరు పూర్తిగా మోయలేరు, మన సమస్యలను ఇంకొకరు పూర్తిగా సాల్వ్ చేయరు. ఎంతమంది మనతో ఉన్నా కొన్ని బ్యాటిల్స్ మనమే ఫైట్ చేయాలి. కానీ దాని అర్థం ఎవరిని నమ్మకూడదని కాదు, ఎవరితోనూ మాట్లాడకూడదని కాదు. బాధగా ఉన్నప్పుడు ఒక మనిషికి ఫోన్ చేస్తే రా కాసేపు మాట్లాడదామని చెప్పడం కూడా స్ట్రెంగ్త్. నాకు బాధగా ఉంది అని చెప్పడం కూడా స్ట్రెంగ్త్. నాకు హెల్ప్ కావాలని అడగడం కూడా స్ట్రెంగ్త్. మనకి ఒక స్టేజ్ హ్యాబిట్ ఉంది. ఎవరైనా బాధలో ఉంటే ఏమైంది చెప్పు, నేను వింటాను అంటాం. కానీ మనకి బాధ వచ్చినప్పుడు మాత్రం నేను చూసుకుంటా, నాకు అలవాటే, ఏం కాదంటాం. ఎందుకంటే మన బాధను మనమే చిన్న చూపు చూస్తాం. అందుకే ఈరోజు ఒక పని చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టండి. ఎవరితోనూ మాట్లాడకుండా మీతో మీరు కూర్చోండి. ఒక క్వశ్చన్ అడగండి, నాకు నిజంగా ఏం కావాలి? డబ్బా, సక్సెసా, లవ్వా, రెస్పెక్టా, లేదా మనల్ని అర్థం చేసుకునే ఒక మనిషా? ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని వెంటనే మార్చడానికి ప్రయత్నించకండి. ముందు మీరే వినండి. ఎందుకంటే మన జీవితంలో మనతో ఎక్కువ కాలం ఉండే మనిషి ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ మారొచ్చు, రిలేషన్షిప్ మారొచ్చు, సిచ్యువేషన్స్ మారొచ్చు, మనతో ఉన్న వాళ్ళు దూరం అవ్వచ్చు, కానీ మనతో మనం మాత్రం చివరి వరకు ఉంటాం. అందుకే అందరినీ ప్రేమించే ముందు, అందరినీ అర్థం చేసుకునే ముందు ఒక్కసారి మనల్ని మనం అర్థం చేసుకుందాం. అంతే బ్రో, ఇవాళకి ఇంతే. మీరు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి థాట్స్ వస్తాయా? కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.